తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ భార్య తన భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన సంచలన సృష్టించింది. అటవీశాఖలో పనిచేస్తున్న ఓ ప్రబుద్ధురాలు ప్రియుడితో కలిసి కట్టుకున్నోణ్ణి కడతేర్చిన ఘటన జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అయితే పోలీసుల రంగప్రవేశం తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్తో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. దీనికి సంబంధించి పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సతీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పాల్వంచ ప్రతినిధి అంజనరావు అందించిన క్రైమ్ రిపోర్ట్లో చూద్దాం. పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన ధర్వత్ హరినాథ్, వయస్సు 39 సంవత్సరాలు. వెంగళరావు కాలనీలో నివాసి అతను ఈ నెల 15 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో తన ఇంటి వెనక భాగంలో స్లాబ్ కింద ఉన్న హుకకు చీరతో ఉరివేగించబడి అనుమానాస్పదంగా మరణించగా మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుని భార్య శృతిలయ ములుగుగిల్లా, వాజేడు, వెంకటాపురం ఏరియాలో అటవీశాఖలో బీట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తోంది. గతంలో ఆమె చెర్ల ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందనే ఆరోపణ ఉంది. ఈ విషయమే పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని, తన కొడుకు మృతికి తన కోడలైన శృతిలయ కారణమై ఉంటుందని ఫిర్యాదివ్వగా అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విచారణలో మృతుని భార్య శృతిలయను విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పగా అనుమానంతో పూర్తి విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. తొలుత హరినాథ్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు శృతిలయ. లయ తప్పకుండా మహానటిలా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెక్కి వెక్కి ఏడుస్తూ స్థానికులను, బంధువులను నమ్మబలికే నాటకమాడినప్పటికీ మృతుడి తల్లి దగ్గర మాత్రం శృతిలయ నాటకాలు ఏమాత్రం పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే కోడలిపై అనుమానం వచ్చిన హరినాథ్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మృతుడి భార్య శృతిలయ పొంతనలేని సమాధానాలు, చివరకు ఆత్మహత్య కాదు, హత్య అనే అనుమానాలకు దారితీశాయి. దీంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా సదరు మృతుడి భార్య, ప్రియుడు కొండ కౌశిక్, అతని స్నేహితులు చన్నం మోహన్, డేగలబాండ్లు కలిసి హరినాథ్ను పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా త్వరీకరించినట్లు విచారణలో తేలినట్లు, మత్తులో నిద్రిస్తున్న భర్తను గొంతులుల్మి హతమార్చి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక భాగంలో స్లాబ్ హుక్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు చిత్రీకరించినట్లు మృతుడి భార్య శృతిలయ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్, పాల్వంచ ప్రతినిధి అంజనరావు నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డీఎస్పీ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. ఈ నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ, ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఉరి వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసినామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించినామని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయం ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. ఇక్కడ చెర్లలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ, ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అని అతను ఒకతను, మోహన్ అని ఇంకొక అతను, వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం, ఇక్కడికి
వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతనికి కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపడమని చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాం, రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ना पूरा तक खोल दो। ఆవన్ కూడా జైలు వేస్తారంటే తీసుకెళ్ళండి. వీళ్ళ డిసీజర్ మదర్ పేరు ఏంటి సార్? మంగమ్మ. ఈ నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ, ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొంతలో లేని సమాధానం చెప్పడం జరిగింది. ఎక్కడ ఊరు వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెల్లాలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయం ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. అక్కడ చెర్లాలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో
భాను అని అతను ఒక అతను, మోహన్ అని ఇంకొక అతను. వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతనికి కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపడం అని చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాం, రిమాండ్కి పంపించడం జరుగుతుంది.